సాధారణంగా మనం ఎర్ర చీమలను చూస్తేనే బెంబేలెత్తుతాం. అవి కుడితే విపరీతమైన మంట పుడుతుందని వాటి జోలికి వెళ్ళం. ఇంటి ముందు ఎర్ర చీమలు కనిపించినా వాటిని తొక్కకుండా జాగ్రత్తగా దాటుతాం. కానీ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ పరిసర అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసులకు మాత్రం ఎర్రచీమలంటే భయం లేదు సరికదా. వాటిని చూస్తే నోరూరుతుంది. ఎర్రచీమలు ఎక్కడున్నాయో వెతికి మరీ పట్టుకొని చట్నీ చేసుకుంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. అందుకే ఈ వెరైటీ వంటకం తయారీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి దుమ్ము రేపుతోంది. ఫుడ్గా రిషి పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ వ్లాగర్ తాజాగా ఒడిశాలో ఓ గిరిజన కుటుంబం ఎర్రచీమలను పట్టుకొని చట్నీ తయారు చేసే వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ చట్నీ గురించి నెటిజన్లందరికీ అర్థమయ్యేలా తయారీ విధానం గురించి వీడియోలో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో వివరించాడు. ఆ వీడియోలో ముందుగా ఓ మహిళ చెట్టుపై ఉన్న ఎర్రచీమల గూడును పొడవాటి కర్ర సాయంతో తెంపి నేలపై పరిచిన బట్టపై పడేసింది. ఆ గూడులో తెల్లటి చీమ గుడ్లు కూడా ఉన్నాయి. ఆ వెంటనే దాన్ని ఓ డబ్బాలో వేసింది. అనంతరం వాటిని ఓ పళ్ళెంలో వేసి అందులో నుంచి చెత్త చెదారాన్ని తొలగించింది. చివరగా రోట్లో కాసిని ఎండుమిర్చి, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డలు వేసి దంచి ఆ మిశ్రమంలో ఎర్రచీమలు కాస్త నీరు కలిపి మళ్ళీ దంచింది. అంతే, రుచికరమైన ఎర్రచీమల చట్నీ రెడీ అయిపోయింది. ఆ చట్నీని చూసి వ్లాగర్ కూడా ఆహా అన్నాడు. ఆ గిరిజన కుటుంబంలోని వారంతా ఉత్త చట్నీనే లొట్టలేసుకుంటూ ఆరగించారు. ఎర్రచీమల చట్నీ జ్వరాన్ని కూడా తగ్గిస్తుందని స్థానికులు చెప్పారని వీడియోలో వ్లాగర్ పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాకవుతున్నారు. కొందరేమో చీమలను చంపి తినడం పాపమని విమర్శిస్తుంటే, మరికొందరేమో మన వాళ్ళు చైనా నుంచి ఈ డిష్ను కాపీ కొట్టారా అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఒడిశాలో ప్రజాదరణ పొందిన ఎర్రచీమల చట్నీకి ఈ ఏడాది జనవరి 2న ప్రతిష్టాత్మక జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ లభించింది. వైరల్ వీడియోలో తయారైన చట్నీని జిఐ ట్యాగ్ పొందిన చట్నీ పోలి ఉంది. ఈ చట్నీని ఒడిశా వాసులు స్థానికంగా కాయ్ చట్నీ అని పిలుస్తారు.